ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సలహాదారుడిగా మరోసారి ఓరుగల్లు నేత వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్కు చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని సలహాదారుడిగా సీఎం నియమించుకున్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడంతో సలహాదారుడు ఎవరనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే రాజకీయంగా పాలనా పరంగా సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి వైపు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు సమాచారం లీక్ అయిందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తన సలహాదారుడిగా మరోసారి ఓరుగల్లు నేతనే ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్తో పాటు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ అవినీతి మరక అంటని నేతగా ఉన్న స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వైపు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. వయసులో పెద్ద కావడంతో పాటు విద్యాశాఖ, సాగునీటి, పారుదల శాఖ, మార్కెటింగ్ అండ్ గిడ్డంగులు, సాంఘిక సంక్షేమ శాఖతో కూడా చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే కడియం శ్రీహరి రాజకీయ అనుభవం పాలనలో ఉపయోగపడుతుందని భావించి సీఎం రేవంత్ రెడ్డి తన సలహాదారుడిగా కడియంను నియమించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే టెక్నికల్గా కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. దీంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేను సీఎం రేవంత్ రెడ్డి తన సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంకుతో నియమించుకుంటే రాజకీయాల్లో కొత్త రికార్డు నమోదైనట్లేనని అంటున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కడియం శ్రీహరికి మంత్రి పదవి వచ్చే అవకాశం లేకపోవడంతో ఈ రకంగా సీఎం శ్రీహరి సేవలను వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సీఎంఓ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పలువురు డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు ఇదే విషయంపై బహిరంగంగానే చర్చించుకోవడం క్యాడర్లో ఉత్సాహాన్ని నింపింది. అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కడియం శ్రీహరి టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండడంతో సలహాదారుడి పదవిని స్వీకరిస్తారా లేదా అనే చర్చ కాంగ్రెస్ క్యాడర్లో సాగుతోంది. సీఎం సలహాదారుడిగా పదవిపై ఢిల్లీలో ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర కీలక నేతల్లో చర్చ జరుగుతోంది. వీరిలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు మినహా అందరికీ విమాన టికెట్లు ఓ ఎంపీ సమకూర్చినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు అందరూ ఒకే చోట చేరడంతో పాటు కడియం శ్రీహరికి సలహాదారుడి పదవిపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న మెజారిటీ నేతలు కడియంకు పదవిపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.